ఖమ్మంలో రికా బజార్ స్కూల్లోని ఎమ్మెల్సీ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఫ్లెక్సీల విషయంలో బీజేపీ యూటీఎఫ్ మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకుని ఓ బీజేపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసు వాహనాన్ని అడ్డుకుని బీజేపీ శ్రేణులు బైఠాయించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బయట నాయకులు ఎక్కువగా ఉండటంతో వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ వర్సెస్ యూటీఎఫ్ సంబంధించి కార్యకర్తలు బయట వాళ్ళు ఎక్కువగా ఉన్నారని వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టెంట్ కూడా ఇప్పుడు కూలిపోయిన దృశ్యం అనేది మనం చూస్తున్నాం. బీజేపీకి సంబంధించి చేస్తూ అంటే టెంట్ కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి కూడా ఇదే జరుగుతుంది. బీజేపీ అంటే ఆపస్కు మద్దతుగా వచ్చిన బీజేపీ దానికి సంబంధించి వాళ్ళకి బయట కార్యకర్తలు వచ్చారన్నది యూటీఎఫ్ వాళ్ళు కంప్లైంట్ చేయడం. అంటే ఇక్కడ యూటీఎఫ్కి సంబంధించి అదేవిధంగా బీజేపీకి సంబంధించి అనుబంధ సంస్థలకు సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు అంటే రికవర్ పాఠశాల పక్కన టెంట్లు వేసుకొని ఓట్లు వేయమని చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంత ఉదయం నుంచి ఇదే ఉద్రిక్త పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం కూడా బీజేపీ టెంట్ని కూడా తీసివేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఆ టెంట్ని కింద పడిపోయింది. అంటే కేవలం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో పాటు బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు రంగంలో తీసుకొచ్చారు. దీంతో బీజేపీ వాళ్ళకి పోలీసులకి మధ్య నినాదాల హోరు జరుగుతున్న దృశ్యం కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి సంబంధించి ఉదయం ఫోటో పెట్టారని బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసి బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా బీజేపీ సంబంధించి నరేంద్ర మోడీ ఫోటోను తీసుకొచ్చి పెట్టడంతో రెండు పార్టీలకు సంబంధించి వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలో బీజేపీ క్యాడర్ అంతా కూడా ఈ అంటే పోలింగ్ బూత్ వద్ద అంటే రికాబార్ హై స్కూల్ సంబంధించి పోలింగ్ బూత్ వద్ద వేసిన టెంట్ను తీసేసి వాళ్ళందరూ బీజేపీ క్యాడర్ అంతా కూడా పక్కకి తొలగిస్తున్న దృశ్యం చూడవచ్చు. దీంతో బీజేపీ వాళ్ళు నిరసనగా రాస్తారోకో చేస్తున్న దృశ్యం అంటే కింద కూర్చొని బీజేపీ నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బీజేపీ నాయకులకు అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట జరుగుతున్న దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ప్రధానంగా అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇదే జరుగుతుంది. అయితే బీజేపీ క్యాడర్ వల్లనే ఈ వివాదానికి కారణమవుతుందంటూ పోలీసులు కూడా వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ క్యాడర్ కూడా రోడ్డు మీద బైఠాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళందరినీ కూడా బలవంతంగా ఇక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్న దృశ్యం అనేది కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద ఈ పోలింగ్ చివరి సమయంలో మాత్రం ఖమ్మం నగరంలో ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ పుద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.